ఆ, బొమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు బొమ్మిడిపాటి రవికృష్ణ శర్మ గారు మన దేశంలో ఈ గ్రహణం కనిపించదు. కానీ ఈరోజు మనం జరుపుకోవలసిన బతుకమ్మ వేడుకలను కూడా కొంతమంది వాయిదా వేసుకోవడం జరిగింది. మరి కనిపించని ఈ గ్రహణానికి మనం నియమాలు పాటించాలా, అవసరం లేదా? మీరేమంటారు? రవికృష్ణ శర్మ గారు. అయ్యా రవికృష్ణ శర్మ గారు. అయ్యా నా మాట వినపడుతుందండి? వినిపిస్తుంది సార్, చెప్పండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. మొట్టమొదట జ్యోతిష శాస్త్రపరంగా గనక మనం పరిగణలోకి తీసుకుంటే భూభాగం మీద ఎక్కడ గ్రహణం సంభవించింది అన్న విషయాన్ని గనక మనం పక్కన పెట్టినట్టయితే మొట్టమొదట ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కన్యా రాశిలో సూర్యగ్రహణం సంభవిస్తోంది. అయితే భారత భూభాగంలో మనకి కనిపించని కారణం చేత కొన్ని విశేషమైనటువంటి నియమాలు పాటించనవసరం లేదు. కానీ తప్పనిసరిగా ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో కన్యా రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కలిసి ఉన్నటువంటి రాశిలో ఇది సంభవిస్తోంది. కాబట్టి తప్పనిసరిగా ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులందరూ కూడా, అలాగే కన్యా రాశికి సంబంధించినటువంటి జాతకులందరూ కూడా సూర్య నామాన్ని పఠించాలి, అలాగే సూర్య కవచాన్ని పఠించాలి అండి. మిగిలిన స్నాన నియమాలు, విడుపు స్నానం, పట్టు స్నానము గర్భిణీ స్త్రీలు ఆచరించినప్పటికీ కూడా మనకి సంభవిస్తోంది. ఎక్కడ సంభవిస్తోంది? భూభాగానికి అవతల ప్రాంతంలో సంభవిస్తోంది, మనకి రాత్రి సమయంలో సంభవిస్తోంది. కానీ జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది? ఒక నక్షత్రంలో ఒక రాశిలో సంభవిస్తోంది. అంటే ఆ రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ సూర్య భగవానుడికి సంబంధించినటువంటి గ్రహణము ఫలానా నక్షత్రంలో సంభవిస్తోంది. కాబట్టి తప్పనిసరిగా సూర్య ఆరాధన చేసి తీరవలసిందే. ఈ యొక్క గ్రహణ సమయంలో స్నానం చేసి సూర్య ఆరాధన చేయటం వల్ల ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళకి, కన్యా రాశి వారికి అరిష్టాలు కలగకుండా ఉంటాయి. సరే, అశుభం జరుగుతుంది జరగంది పక్కన పెడితే ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉంటాయి, ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పి మనకు జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఎందుకు? భూభాగానికి అవతల జరిగినప్పటికీ కూడా పర్టికులర్గా ఒక నక్షత్రంలో జరుగుతోంది. ఆ నక్షత్రం అనేది, ఆ రాశి అనేది మొత్తం విశ్వాన్ని మొత్తం వ్యాప్తి చెంది ఉంది. కుజుడు అంటే కేవలం ఒక భాగానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక బుధుడు అనేవాడు ఒక భాగానికి సంబంధించిన వ్యక్తి కాదు, సూర్య భగవానుడు ఒక భాగానికి సంబంధించిన వ్యక్తి కాదు, విశ్వం మొత్తానికి సంబంధించిన వ్యక్తి. ఆ యొక్క గ్రహానికి సంబంధించి ఏదైతే ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా విధి విధానంగా ఇప్పుడు గర్భిణీ స్త్రీలు తీసుకునే నియమాలు కానివ్వండి, ఇతరత్ర వృద్ధులు వాళ్ళు తీసుకునే నియమాలు చేయక్కర్లేదు, మొత్తం పాటించక్కర్లే. బయటికి రాకపోవడం, చూడకపోవడం ఇవన్నీ జరగవు. ఎందుకంటే రాత్రి కూడా సంభవిస్తుంది కాబట్టి మనకు కనపడదు. కానీ ఆరాధన విషయంలో తప్పనిసరిగా సూర్యోదయాత్ వెంటనే, సూర్యోదయం అయిపోగానే మనకి 22వ తారీఖు అంటే రేపు ఉదయాన్నే ఎవరైతే ఉత్తరీ ఫల్గుణి నక్షత్ర జాతకులు ఉన్నారో వారు ప్రత్యేకంగా కన్యా రాశికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి, సూర్య ఆరాధన చెయ్యాలి. అలాగే మీరు మాట్లాడినట్టు మనకు తెలంగాణకు సంబంధించినటువంటి బతుకమ్మ పండుగని కొంతమంది వాయిదా వేయటం దేనికి అంటే, ఈ ఏదైతే సంభవించేటువంటి గ్రహణం ఉందో, గ్రహణం యొక్క ఏవైతే ప్రభావం ఉందో ఎంతో కొంత మానవ జాతికి వర్తించబడుతుంది. కాబట్టి అందున గౌరీదేవికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తున్నాం మనం. ఇక్కడ బతుకమ్మ అనేసరికి గౌరీ ఆరాధన అంటే పార్వతీదేవికి సంబంధించిన ఆరాధన, ఆ సుమంగళి ఆరాధన. కాబట్టి కొంత దాన్ని వాయిదా వేసుకోవటం కూడా శుభ పరిణామమే. తప్పనిసరిగా మనం అందరం వాళ్ళందరినీ తప్పనిసరిగా అభినందించి తీరవలసిందే. కానీ ఎవరైతే నిర్వహించారో వారికి తప్పుపడడానికి లేదు. ఎందుకు? మనకి సూర్యగ్రహణం వర్తించదు కాబట్టి, కనపడడం లేదు కాబట్టి వారు బతుకమ్మ ఆడినప్పటికీ కూడా మీకేదో ఇబ్బంది అవుతుందనో మనం భయపడాల్సిన పని లేదు. కేవలం వాయిదా వేసుకున్న వాళ్ళని అభినందించవచ్చు. అలాగే ఎవరైతే కన్యా రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఆగాలంటే అందరికీ కన్యా రాశి వాళ్ళు, ఉత్తర ఫల్గుణి నక్షత్ర వాళ్ళు తెలియకపోవచ్చు బతుకమ్మ ఆడే వాళ్ళకి. కాబట్టి కొంత వాయిదా వేసుకోవడం కూడా మంచి పరిణామమే అని మనం చెప్పుకోవచ్చండి. ధన్యవాదాలు రవికృష్ణ శర్మ గారు.